వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ ఇన్ సోనియా. తమిళనాడులో పాలిటిక్స్ న్యూ ట్రెండ్ సృష్టిస్తున్నాయి. జంజీ సపోర్ట్ తో పవర్ లోకి వచ్చిన విజయ్ అదే రేంజ్ లో ఫస్ట్ సైన్ కూడా పేదల కోసమే చేశారు. తమిళ ప్రజలకు దళపతి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారన్న టాక్ మొదలైంది. ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే దళపతి విజయ్ తనదైన మార్కు పాలనను చాటుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అత్యంత కీలకమైన హామీని అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కరెంట్ సౌకర్యాన్ని కల్పిస్తూ తొలి సంతకం చేశారు. కేవలం సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ తను ప్రజల మనిషినని విజయ్ ఈ నిర్ణయంతో నిరూపించుకున్నారు. పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. రెండో సంతకం మహిళ భద్రతపై పెట్టారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫైళ్లపై సంతకం చేయడం విజయ్ చిత్తశుద్ధిని చాటుకుందన్న ప్రచారం జరుగుతోంది. இந்த பக்கம் ஒரு சென்டர், இந்த பக்கம் ஒரு பவர் சென்டர், அங்க ஒரு பவர் சென்டர், அதெல்லாம் கிடையவே கிடையாது. இப்பவே சொல்லிடுறேன். பெண்கள், இளைஞர்கள், விவசாயிகள், அரசு ஊழியர்கள், ஆசிரியர்கள், உழைக்கிற மக்கள், மீனவர்கள் எல்லாருமே நம்ம டிவிக்கு அரசுல நல்லா இருப்போம், நல்லா இருப்போம், நல்லா இருப்போம். பிறப்புக்கும் எல்லா உயிர்க்கும் அப்படின்றத நம்ம சமரசம் இல்லாத அடிப்படை கோட்பாடு. சிறுபான்மை சகோதரர்களே, உங்களுக்காக நம்ம டிவிக்கு அரசு கூடவே நிற்கும். உங்களுக்கு அதுல எந்த விதமான சந்தேகமும் வேணாம். இந்து முஸ்லிம் கிறிஸ்தவர்களுக்கான முகம்தான் இந்த விஜயனுடைய முகம். அதுல 100% நீங்க இந்த விஜயை நம்பலாம். இப்படி ஒரு சூழலை ஏற்படுத்தி கொடுத்த தமிழ்நாட்டு மக்கள், ஒட்டுமொத்த மக்கள், உங்கள் அனைவருக்கும் இந்த நேரத்தில் என்னுடைய நன்றியை தெரிவிச்சு, இன்னொருத்தவங்களுக்கு முக்கியமா நான் நன்றி சொல்லணும். அது இந்த விஜய் மாமாவோட குட்டி நண்பா நண்பி. அவங்களாலதான் இது நடந்திருக்கு. உங்களுக்கு எப்படி நன்றி கடன் செய்யணும்? உங்களுக்காக உங்க ஃபியூச்சரை மைண்ட்ல வச்சுக்கிட்டு எல்லா நல்ல விஷயங்களையும் உங்களுக்காக இந்த விஜய் மாமா செஞ்சு கொடுப்பான். ఇక విజయ్ తన పాలన పారదర్శకంగా ఉంటుందని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అవినీతిని జరగనివ్వను, చేస్తే ఊరుకోనంటూ వార్నింగ్ ఇచ్చారు. సమానత్వం, ప్రజాసేవపై దృష్టి పెడతానని ప్రకటించారు. గత పాలకుల అప్పులు, ఆర్థిక సవాళ్లను పరిష్కరించి కొత్త తమిళనాడును నిర్మించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అటు విజయ్ ఫ్యామిలీ ఇష్యూ కూడా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫలితాల తర్వాత మొదటి భార్య విడాకుల విషయంలో యూటర్న్ తీసుకోవడంతో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే తమిళ నటుడు విజయ్, నటి త్రిష కృష్ణన్ మధ్య బంధం గురించి చాలా కాలంగా వస్తున్న ఊహాగానాలతో చాలా క్లారిటీతో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అంటే ఇద్దరూ కలిసి రూమర్లపై ఏ మాత్రం స్పందించకుండా తమ పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. వారిద్దరూ పాత స్నేహితులని. గిల్లీ, తిరుచుపాచి, ఆది, కురివి, లియో వంటి చిత్రాల్లో కలిసి నటించారని, ఆపై వచ్చిన వార్తలను పట్టించుకోకుండా తమ కెరీర్పై దృష్టి పెడుతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అసలు తమిళనాడుపై విజయ్ ఫుల్ క్లారిటీతో ఉన్నారా? పాత ప్రభుత్వాలకు భిన్నంగా పాలన ఉంటుందా? ప్రభుత్వంలో అవినీతిని అంతం చేస్తారా? తొలి రోజే ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చారా? సంక్షేమ ప్రభుత్వాన్ని నడపడమే లక్ష్యమా? ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చుతారా? సామాజిక న్యాయాన్ని అందుబాటులోకి తెస్తారా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగి హిమబిందు న్యూస్ నుంచి లైవ్ సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, మొత్తానికి చూస్తున్నాం తమిళనాడులో అయితే పాలిటిక్స్ లో న్యూ ట్రెండ్ జరుగుతుంది. అలాగే ఎన్నో మలుపుల మధ్య సీఎం విజయ్ ప్రమాణం ఇచ్చారు. అలాగే ప్రజలకు దళపతి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఏం జరగబోతుంది ఏంటి తమిళనాడులో? ఎస్, థ్యాంక్ యూ సోనీ. విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి అడుగు కూడా లెక్క పెట్టుకుంటూ కూడా చాలా జాగ్రత్తగా కూడా ఆయన అడుగులు వేస్తున్న పరిస్థితి. తొలి సంతకం నుంచి తొలి స్పీచ్ వరకు కూడా, అంటే సిస్టమ్కు ఒక ప్రత్యామ్నాయంగా కూడా తన ప్రభుత్వం తాను ఉండబోతున్నాము అన్నట్టుగా కూడా ఒక ఇమేజ్ ఇవ్వడానికి ఆయన ప్రయత్నించారు అనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు ముఖ్యంగా యువతి, మధ్య తరగతి ప్రజలు, సినీ అభిమానుల టార్గెట్ గా కూడా ఆయన స్పీచ్ నిలిచింది. ఒకటండి, బాధ్యత తీసుకుని నాయకుడిని అనే ఒక ఇమేజ్ అయితే ఆయన క్రియేట్ చేసుకుంటున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూసాము, ప్రమాణ స్వీకారం రోజు కూడా నటి త్రిష పైన ఎక్కువగా కూడా మీడియా ఫోకస్ చేసింది. ప్రతి ఒక్కరు కూడా విజయ్తో పాటు ఎక్కువగా త్రిషనే అక్కడ ఫోకస్ చేసిన పరిస్థితి. బట్ ఎక్కడ కూడా మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాము, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా తన వ్యక్తిగత విషయాలకి సంబంధించి కూడా మీడియా ఎంత ప్రెజెంట్ చేసినా కూడా దేనికి కూడా వ్యక్తిగత విషయాలు వేరు, రాజకీయాలు వేరు అనే విధంగా కూడా విజయ్ చాలా వ్యూహాత్మకంగా, చాలా సైలెంట్ గా
తన పని తాను చేసుకునే వెళ్ళారు. ఈవెన్ దో మన ఓత్లో చూసినప్పుడు కూడా ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా త్రిష వచ్చినప్పుడు కూడా కుటుంబ సభ్యులతోనే కూర్చున్నారు. బట్ అంతా ఒక మెసేజ్ ను కూడా ఇచ్చారు. అదే విధంగా అభిమానులు ఈ ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళు అందరూ కూడా అంటే పర్సనల్ లైఫ్ వేరు, రాజకీయాలు వేరు అన్నట్టుగా కూడా అక్కడ ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. విజయ్ కూడా ఎక్కడా స్పందించలేదు. చాలా కంట్రోల్డ్ గా సిస్టమేటిక్ గా కూడా ఆయన వెళుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. అంటే వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తావివ్వకుండా కూడా అడుగులు వేసినట్టుగా కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది తమిళ రాజకీయాల్లో కూడా వ్యక్తిగత ఇమేజ్ చాలా వరకు ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విజయ్ చాలా వ్యూహాత్మకంగానే వెళుతున్నట్టుగా కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకటే మెయిన్ ప్రశ్న, అంటే సినిమాలో డైలాగులు చెప్పడం వేరు, బట్ రియల్ లైఫ్ లో విజయ్ ఎంత వరకు కూడా రియల్ హీరోగా కూడా సక్సెస్ అవుతారనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయనకి మద్దతు ఇవ్వడానికి వచ్చిన పార్టీలకి సంబంధించి కూడా గవర్నర్ పిలిచేదానికి కూడా లాస్ట్ మినిట్ వరకు 3 సార్ల వరకు కూడా మనం చూసాం. చాలా వరకు కూడా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. లాస్ట్కి మొన్న జరిగింది. అంటే ప్రతి నిమిషం కూడా ఉత్కంఠగా కూడా సాగింది ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కూడా. సో అంటే ఆయనకి సినిమాలో కాదు బయట రాజకీయాలు ఎలా ఉంటాయో అప్పుడు అర్థమై ఉంటుంది. బట్ ఇప్పుడే కాదు 6 నెలల ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వం ఇచ్చిందంటే చాలా వ్యూహాత్మకంగా అటు స్టాలిన్ ప్రభుత్వం కూడా ప్రతిపక్షంగా కూడా వ్యవహరిస్తోంది. ఎందుకంటే మనం చూసాము వాళ్ళు రాజకీయంగా కూడా చాలా పండిపోయిన వాళ్ళు కాబట్టి విజయ్కి ఇప్పుడు అంతా కూడా రాజకీయంలో చాలా కొత్త. తన టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయ అనుభవం లేని వ్యక్తులు. సో వాళ్ళు కూడా కొత్త. బట్ నిజంగా రియల్ టైం రాజకీయాలు ఫేస్ చేయాలంటే అంత ఈజీ కాదు. అందరూ పండిపోయిన అటువైపు డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ చాలా బలంగా ఉన్న ప్రతిపక్షాలు ఇక్కడ. సో వీళ్ళందరినీ కూడా ఎలా ధీటుగా కూడా ఆయన వెళ్ళగలుగుతారు అనేది కూడా ఇక్కడ మెయిన్ క్వశ్చన్. చూడాలి. ఇప్పటికే తమిళనాడులో కూడా సక్సెస్ఫుల్ అంటే నటుల నుంచి కూడా రాజకీయంగా కూడా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు మనం తెలుసు. మనకి ఎంజి రామచంద్రన్ కానీ జయలలిత కానీ వీళ్ళందరూ కూడా చాలా సక్సెస్ఫుల్ లీడర్స్. బట్ విజయ్ కూడా ఆ కోవలో కూడా ఉంటారా లేకపోతే ఎలాంటి, ఎందుకంటే అప్పట్లో కూడా ఇంత ప్రతిపక్షాలు ఏవీ లేవు. బట్ ఇప్పుడు అన్నా డిఎంకే కానీ డిఎంకే కానీ చాలా ప్రతిపక్షంగా కూడా చాలా బలంగా ఉన్న పరిస్థితి. సో ఏమైనా జరగచ్చు. ముఖ్యంగా కూడా విజయ్ మనకు తెలుసు 2 అంటే మొత్తంగా 3 సంతకాలతో కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అదేవిధంగా మహిళల భద్రత కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఇంకొకటి డ్రగ్స్ ను అడ్డుకోవడానికి స్పెషల్ యాంటీ నార్కోటిక్స్, ఇవన్నీ కూడా తొలి సంతకంతోనే వీటిపైన కూడా దృష్టి పెట్టారు. సో చూడాలి ఇవన్నీ కూడా ఎట్లాగా ఈ తొలి సంతకంతోనే విజయ్ ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చారా, ఎట్లా ఉండబోతుంది. సో మాట్లాడదాము. టీవీకే నాయకులు పసుపులేటి సందీప్ రాయల్ గారు జాయిన్ అయ్యారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఇద్దరు నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. నమస్తే. రైట్, ముందుగా విజయ్ భరత్ రెడ్డి గారు అంటే తొలి సంతకం స్పీచ్ తోనే అంటే నిజమైన మార్పు తీసుకొస్తారంటూ కూడా విజయ్ ప్రజలకు ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చారా. మొత్తంగా చూసి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళల భద్రత కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్, అలాగే డ్రగ్స్ ను అడ్డుకోవడానికి స్పెషల్ యాంటీ నార్కోటిక్స్ యూనిట్స్, ఈ తొలి సంతకంతోనే అంటే ఎటువంటి బలమైన మెసేజ్ ఇచ్చారనుకోవచ్చా, ఎట్లా అర్థం చేసుకోవచ్చు? జనరల్ గా ఎన్నికలు గెలిచిన తర్వాత ప్రతి ముఖ్యమంత్రి కూడా కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. ముఖ్యంగా ఆ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రజల మూడుని బట్టి ముందుకెళ్తుంటారు. మనం గతంలో కూడా చూడడం జరిగింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ నిజాం కాలేజీ గ్రౌండ్ లాల్బాగ్ స్టేడియం అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో తన తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టడం జరిగింది. అప్పుడున్న పరిస్థితిలో విద్యుత్కి సంబంధించి తీవ్రమైన సంక్షోభం ఉండడం జరిగింది. అక్కడ బషీర్బాద్ కాల్పులు ఇవన్నీ దృష్ట్యా ఆ రైతాంగానికి కావాల్సిన ఉచిత విద్యుత్ సంబంధించిన సంతకంతో ఒక్కసారిగా రాజశేఖర రెడ్డి మీద ఒక పాజిటివ్నెస్ ఏర్పడిందండి. ఒక రాజశేఖర రెడ్డి అనే కాదు, ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా తమ మొదటి ప్రాధాన్యతలు ఏంటి అనేది గుర్తిస్తారు. అందులో భాగంగా విజయ్ మొదటి సంతకం 200 యూనిట్ల ఈ ఉచిత సంబంధించిన సంతకాలు, అలాగే మహిళలకు ప్రత్యేక రక్షణ కొరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్, అంటే ఇవి తన ప్రాధాన్యతలుగా వివరించడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజయ్ ఎంతవరకు అంటే ఒకటి సంక్షేమ పథకాలు తీసుకురావడం ఒక ఎత్తు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది మరొక ఎత్తు. ఎందుకంటే ఇప్పటికీ విజయ్ చెప్పడం జరిగింది, చాలా అప్పుల్లో తీసుకురావడం జరిగింది డిఎంకే ప్రభుత్వం అని ఒక విమర్శ అయితే చేయడం జరిగింది. అయితే దీని ద్వారా శ్వేతపత్రం విడుదల చేస్తాను, ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయం అప్పులు ఏంటనేది కూడా శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అయితే సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన నేపథ్యంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా ముందుకెళ్తాయి, ఎందుకంటే చాలా చోట్ల సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన తర్వాత అవి ఫెయిల్ అయిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. అవి ఫెయిల్ కాకుండా ఏ విధంగా ముందుకెళ్తారు, ఈ 200 యూనిట్ల
ఉచిత విద్యుత్ వల్ల ప్రభుత్వంపై రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుంది, ఆ భారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా భరించగలుగుతుంది, ఇవన్నీ కూడా ముందు విజయ్ ఎదుర్కొనే సమస్యలు. అంటే ముఖ్యంగా విజయ్కు ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే అతనికి రాజకీయాల్లో గతంలో అనుభవం లేకపోవడం. డైరెక్ట్ గా ఒక సర్పంచ్ గానో లేకపోతే ఎంపీ గానో జెడ్పీటీ గానో ఎమ్మెల్యే గానో గెలిచిన సందర్భం లేదు. డైరెక్ట్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్థానంలోనికి వెళ్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. గతంలో సినిమాకు సంబంధించిన వాళ్ళని మనం చూసినట్లయితే ఎంజీఆర్ మొదటిసారిగా ముఖ్యమంత్రి అవడం జరిగింది. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మనం చూసుకున్నట్టయితే ఎంజీఆర్ ను పేర్కొనవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఆ సినిమా రంగానికి సంబంధించిన అంటే రైటర్ గా ఉన్న కరుణానిధి కూడా ముఖ్యమంత్రి అవడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అవడం జరిగింది, జయలలిత ముఖ్యమంత్రి అవడం జరిగింది. తదనంతరం ఇప్పుడు విజయ్ అంటే డైరెక్ట్ గా సినిమా రంగం నుంచి వచ్చి ముఖ్యమంత్రి. కొంతమంది ముఖ్యమంత్రి కాకుండా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ముఖ్యమంత్రి అవడం జరిగింది విజయ్. అయితే అనుభవం ఏ విధంగా ఉంటుంది, తన వెంట ఉన్న వాళ్ళంతా కొత్త వాళ్ళు ఉన్నారు, చెప్పండి. ఎస్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు సెలబ్రిటీ పవర్ తో కూడా రాజకీయాలు మార్చవచ్చా, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఒక ఎక్స్పీరియన్స్ ఎంత వరకు కూడా రాజకీయాల్లో కూడా తప్పనిసరి అనే విషయాల కోసం డిస్కస్ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్. ఇక అనుభవం లేని స్టార్స్ ప్రభుత్వాన్ని నడిపించగలుగుతారా? ఎందుకంటే ఇటువైపు చూస్తున్నాం, అటు డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ చాలా బలమైన ప్రతిపక్షాలు ఉన్నాయి. విజయ్కు చాలా సవాళ్లు ఉన్నాయి ముందు కూడా. సో ఎట్లా ఉండబోతుంది. అలాగే విజయ్ టీంలో కూడా అందరూ కూడా కొత్త టీమే ఉన్నారు, వాళ్ళకి కూడా రాజకీయ అనుభవం కూడా చాలా వరకు లేదు. సో మాట్లాడుతూనే ఉన్నాము. టీవీకే నాయకులు పసుపులేటి సందీప్ రాయల్ గారు, సో ఏం చెప్తారు? ముఖ్యంగా కూడా చూస్తున్నాము మొదటి నుంచి కూడా అంటే గత పాలకులు చాలా వరకు కూడా అప్పులు చేస్తున్నారు. బట్ అటు డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ బలమైన ప్రతిపక్షాలు 6 months పాటు మేము ప్రభుత్వం నడపడానికి టైం ఇస్తామంటూ కూడా మొదట్లోనే స్టాలిన్ గారు చెప్పిన పరిస్థితి. సో ఎట్లా ఉండబోవచ్చు. అలాగే ఇంకొకటి, రాజకీయ నాయకులు అంటే స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, బట్ అడ్మినిస్ట్రేటివ్ గా కూడా రాజకీయాలు నడపాలంటే కూడా చాలా అనుభవం కలగాలి. ఆ టీంలో కూడా ఎవరికి కూడా అంటే ఒక్కరికి ఇద్దరికి తప్ప ఎవరికి కూడా పెద్దగా రాజకీయ అనుభవం లేని వ్యక్తులు. సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? నమస్కారం అండి. ఏమైపోతుందంటే ముఖ్యమంత్రి కొడుకులు, ముఖ్యమంత్రి కూతుర్లు ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చినప్పుడు రాజకీయ అనుభవం గురించి మాట్లాడతారు, కానీ సినిమా నుంచి వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ అనుభవం గురించి మాట్లాడతారు. అన్న ఎన్టీఆర్ గారు అప్పట్లో రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయనకి ఏం రాజకీయ అనుభవం లేదు, కానీ ఎంత ప్రజలకు మంచి పథకాలు చేశారు, ఆయన అభివృద్ధి, ఆయన ప్రస్థానం మనం ఆంధ్రాలో అందరూ చూశారు. కాబట్టి మా పార్టీ నాయకుడు తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు చాలా అద్భుతమైన పరిపాలన చేయబోతున్నాడు. అందరూ ఏమనుకుంటున్నారంటే రాజకీయ పరిపాలన చేసేటప్పటికి అవగాహన ఉంటుందా లేదా అనుకుంటున్నారు. అలా ఏం చేస్తారు నాయకుడి యొక్క రాజకీయ ప్రస్థానం వచ్చింది. నేను ప్రమాణ స్వీకారం చేసి గురించి మేము మా నాయకుడు సందీప్ రాయల్ గారు, మీ సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది, ఒకసారి సిగ్నల్ చెక్ చేసుకోండి. నేను భరత్ రెడ్డి గారి దగ్గరికి ఒకసారి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. భరత్ రెడ్డి గారు, సో మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాము అంటే ఎక్కడ కూడా పర్సనల్ లైఫ్ కానీ పబ్లిక్ లైఫ్ కానీ అంటే చూసుకుంటే కూడా ఎక్కడ దాన్ని అంటే రాజకీయాలకు సంబంధించి పర్సనల్ లైఫ్ కు ఎక్కడ కలపకుండా కూడా చాలా వ్యూహాత్మకంగా కూడా విజయ్ అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి. మొదటి నుంచి కూడా మీడియా ఎంత ఫోకస్ చేసినా త్రిష పైన కానీ ఆయన పర్సనల్ డివోర్స్ విషయానికి సంబంధించి కూడా ఎంత ఎక్కువగా అటు రాజకీయ నాయకులు కూడా మొదట్లో మనం చూసాము, చాలా వరకు బీజేపీ నాయకుల నుంచి కొన్ని విమర్శలు వచ్చినా కూడా ఎక్కడా స్పందించలేదు విజయ్. చాలా అంటే ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, వ్యక్తిగత ఇమేజ్ ను కాపాడుకుంటూనే కూడా చాలా వ్యూహాత్మకంగా విజయ్ ఈ విషయంలో అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా విజయ్ మీద ఎన్నికలకు ముందు చాలా దాడి జరగడం జరిగింది. దాడి మీన్స్ త్రిష విషయానికి సంబంధించి త్రిషతో ఉన్న ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు, దానికి సంబంధించి చాలా దాడి జరగడం జరిగింది. మనం ఎన్నికలకు ముందు ఒకసారి ఎగ్జిట్ పోల్స్ కానీ మిగతా సర్వేలను కానీ గమనించినట్టయితే అసలు పరిగణలోకి కూడా తీసుకోలేదు. అంటే విజయ్ గెలుస్తాడా గెలవడా, అసలు
10 సీట్లు 12 సీట్లు, ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ సర్వే కూడా విజయ్ 100 మార్కులు దాటుతుంది, విజయ్ అధికారంలోకి వస్తుందని చెప్పిన సర్వే ఏది లేదు. కేవలం 10-12 సీట్లు కేవలం ఓట్లు చీల్చే అతని పార్టీగా టీవీకే మిగిలిపోతుందని చెప్పి మాత్రం చెప్పడం జరిగింది. విజయ్ కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా, అసలు జీరో ప్రాతినిధ్యం ఉంటుందా అని చెప్పిన సందర్భం నుంచి అతని మీద ఎలాంటి విమర్శలు ఉన్నా, ఎన్ని విమర్శలు ఉన్నా వాటిని ఎక్కడ కూడా విమర్శలు సద్విమర్శగా తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా స్పందించిన సందర్భాన్ని చూడలేదు. తను ఎన్నికల ప్రచారం చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మనం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి స్పీచ్ ని మనం చూసినట్టు ఎన్నికలకు బిఫోర్ ఏ విధమైన విమర్శలు వచ్చినా వాటికి సమాధానం చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చూసుకున్నట్టయితే అతను చెప్పిన స్పీచ్ ప్రాధాన్యాన్ని మనం గమనించినట్టయితే ఏ పవర్ సెంటర్ ఉంటుంది, ఒకటే పవర్ సెంటర్ ఉంటుంది, అదే పవర్ సెంటర్ నాదే అని చెప్పడం జరిగింది. ప్రభుత్వంలో ఎవరి జోక్యం ఉండదని చెప్పడం జరిగింది. అలాగే నేను ఏది అబద్ధాలు చెప్పను, నేను ఏం చేయాలనుకుంటే అదే చెప్తాను, నేను అబద్ధాలు చెప్పను అంటే ఇలాంటివన్నీ కూడా ముందే అంటే ఎన్నికలకు ముందు తన మీద ఎలాంటి విమర్శలు వచ్చాయో ఆ విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వీటన్నిటి కూడా ప్రస్తావించడం జరిగింది. ఎన్నికలకు ముందు ఇవన్నీ కూడా ప్రస్తావనకు తాను తీసుకురాలేదు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీటన్నిటి కూడా బయటికి తీసుకురావడం జరిగింది. అంటే ఎవరు చాలా మంది త్రిష ఉప ముఖ్యమంత్రి అవుతుంది, త్రిష కేబినెట్ లోకి వెళ్తుంది అంటే ఇలాంటి ఊహాగానాలు కూడా చాలా రావడం జరిగింది. వీటన్నిటికీ సమాధానం చెప్తున్నట్టుగా ఒకటే పవర్ కేంద్రం ఉంటుంది, ఎవరి మాటలు నేను మాత్రమే డిసిషన్స్ తీసుకుంటాను, అందరు నాకు సాధ్యమైన పనులు చేస్తాను, నేను అబద్ధాలు చెప్పను అంటే ఇవన్నీ కూడా తను చెప్పడం ద్వారా తను గతంలో ఎదుర్కొన్న విమర్శలు మాత్రం ప్రజల ముందు కూర్చోడం జరిగింది. అలాగే నేను ఒక మామలాగా వివరిస్తాను, ఒక సోదరుడిలాగా వివరిస్తాను, నేను గతంలో ఏ విధంగా ఉన్నానో ఈ విధంగానే ఉన్నాను, మీరు నన్ను పిలిచి ఆశీర్వదించారు, నేను మీ పట్ల ఆ విధంగానే కృతజ్ఞత భావంతో ఉంటామని చెప్పి తన మొదటి స్పీచ్ ద్వారా తెలియజేస్తూ ప్రజలకు ఏం కావాలి, నేను ఏం ఇవ్వదలుచుకున్నానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే పరిపాలనలో ఏ విధంగా ఉంటుంది, పరిపాలనకు వచ్చిన తర్వాత అధికారులు ఏ విధంగా సహకరిస్తారు, గత ప్రభుత్వాల వైఫల్యాలన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులు కానీ వైఫల్యాలు కానీ అవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి. విజయ్ కూడా వీటన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏవైతే సంక్షేమ పథకాలు ఏ విధంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలతో పాటుగా తను కొత్తగా ఏవైతే ప్రవేశపెట్టదలుచుకున్న సంక్షేమ పథకాలు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటిని ఏ విధంగా తీసుకెళ్తాడు, ఎప్పుడు కూడా రాజకీయాల్లో మాట్లాడితే వ్యక్తిగత సంబంధాలు వేరు, చాలా సందర్భాల్లో వ్యక్తిగత అంటే ఇంట్లో వాళ్ళని తీసుకొస్తుంటారు, వాళ్ళ మీద విమర్శలు చేస్తుంటారు. వ్యక్తిగత విషయాలు వేరు, రాజకీయ విమర్శలు వేరు. రాజకీయంగా తప్పు చూసినట్టయితే వాళ్ళకి సంబంధించిన విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగత కుటుంబ సభ్యులు కూడా తీసుకొచ్చిన సందర్భాన్ని మనం చూసుకుంటారు. వాటన్నిటిని కూడా విజయ్ పట్టించుకున్నట్టుగా కనిపించలేదు. కాబట్టి ఖచ్చితంగా విజయ్ ఏం చేయాలనుకున్నాడో అది ఖచ్చితంగా నిన్నటి ప్రసంగం ద్వారా చెప్పడం జరిగింది. ముందు ఏ విధంగా ఉంటుంది, పాలనాపరమైన అనుభవాన్ని ఏ విధంగా సంపాదించుకుంటాడు. ఎందుకంటే మనకు ఒక విషయాన్ని మనం గమనించినట్టయితే ఆ గవర్నర్ దగ్గరికి వెళ్ళిన విషయంలో కొంతవరకు అనుభవరాహిత్యం అయితే కనిపించింది. ఎందుకు అనుభవరాహిత్యం కనిపించింది అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవ్వడం జరిగింది విజయ్ 107 సీట్లతో. కానీ ఆ సందర్భంలో నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను, నాకు సంపూర్ణ మెజారిటీ ఉందని చెప్పడం ద్వారా గవర్నర్ నీకున్న మెజారిటీ కావాలని అడగడం. కానీ అలా కాకుండా ముందుగానే విజయ్ నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యాను, నన్ను మొదటి ప్రాధాన్యతగా నన్ను గవర్నర్ ఆహ్వానించాలని చెప్పి తను అడిగినట్టయితే అది వేరే విషయంగా ఉండదు. ఎందుకంటే గతంలో సంప్రదాయాలు ఉన్నాయి. గతంలో వాజ్పేయి 13 రోజులు ఉన్న సమయంలో కూడా 161 సీట్లు 272 సీట్లకు గాను కేవలం 161 సీట్లు వచ్చినప్పటికీ అతిపెద్ద పార్టీగా ఇచ్చిన వాజ్పేయిని అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఆహ్వానించడం జరిగింది. పివి నరసింహారావు తర్వాత కర్ణాటకలో ఉన్నప్పటికీ ఆహ్వానించడం. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నాకు 107 సీట్లు వచ్చాయి, నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాను, నన్ను ఆహ్వానించండి అని చెప్పి గవర్నర్ వద్దకు వెళ్లకుండా నాకు పూర్తి స్థాయి మెజారిటీ ఉందని వెళ్ళడంతో దాంతో నీకున్న మెజారిటీ ఏంది, నీకున్న సభ్యుల సంఖ్యను అడగడం జరిగింది. దాని ద్వారా 3 times అతను గవర్నర్ దగ్గర ఫెయిల్ అవ్వడం జరిగింది. అంటే అలాంటి అనుభవం కొంత కనిపించింది మనకు. కాబట్టి పాలనలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని కరెక్షన్ చేసుకుంటాడో చూడాలి. సందీప్ రాయల్ గారు, మేడం మనం చూసాము విజయ్ చెప్పినట్టు కూడా ఒక పవర్ సెంటర్ మాత్రమే ఆయన చెప్పినట్టు కూడా అతని పార్టీలో మొత్తంగా కూడా డెమోక్రసీ ఉంటుంది అనే విధంగా కూడా చెప్పారు. సో అంటే సినిమాల్లో మేబీ ఆయన చాలా పాలిటిక్స్ అంటే
రకంగా కూడా యాక్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు జరిగిన కొద్ది రోజంటే పరిణామాల వరకు కూడా ఆయన ఓతు తీసుకొని మొత్తంగా పరిపాలనకు సంబంధించి కూడా అధికారం నిలబెట్టుకోవడానికి ఎన్ని రకాలుగా కూడా ఎన్ని అడ్డంకులు వచ్చాయి. బట్ ఇలాంటి రియల్ పాలిటిక్స్ ఇక్కడే చూస్తున్నారేమో. సో ఎట్లా ఉండబోవచ్చు అనుకుంటున్నారు? అటుపక్క డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ బలమైన ప్రతిపక్షాలుగా కూడా ఉన్నాయి. ఖచ్చితంగా అండి. మేము అంటే మా నాయకుడు ఎక్కడ ఇబ్బంది పడలేదండి. చాలా మంది మీడియాకి బయట ప్రజలకి మీడియాకి కూడా ఇబ్బంది పడ్డారనుకుంటున్నారు కానీ మా నాయకుడి యొక్క ఫస్ట్ కోరిక ఏంటంటే మీకు ఫస్ట్ నేను ఐన్యూస్ వేదికగా నేను చెప్పాను. విజయ్ గారి యొక్క కోరిక ఏంటంటే తమిళనాడులో డిఎంకే, బీజేపీ, అన్నా డిఎంకే ఏతర ప్రభుత్వం స్థాపించడమే మా లక్ష్యం కాబట్టి అందులో భాగంగా ఆ మద్దతు కూడగొట్టుకోవడానికి మాకు మరీ ముఖ్యంగా గవర్నర్ గారు ఇది వాంటెడ్ గా మమ్మల్ని ఆపారు. ఎందుకంటే మా పార్టీ యొక్క తీర్మానాల్లో కానీ మా పార్టీ మేనిఫెస్టోలో కానీ మేము గవర్నర్ వ్యవస్థకి వ్యతిరేకమని ఉంటుంది కాబట్టి దాన్ని మైండ్ లో పెట్టుకుని వాళ్ళు ఇలా ఆపారని ఉద్దేశంతో మేము అనుకుంటున్నాము. అంతేకాకుండా మా పార్టీ యొక్క మద్దతుగా నిలబడింది తమిళనాడులో ఉన్న జెన్జీ సపోర్ట్. ఆ సపోర్ట్ లేకపోతే మా నాయకుడు ఇంతవరకు రావడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి ఉండేది. అక్కడున్న